చంపేస్తుండ్రా నేను. వదలు వదలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నో హర్రర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చూశాను గాని ఎప్పుడు ఇలాంటి ఆనందం దొరకలేసేవమ్మా. దీని పేరు పైశాచిక ఆనందం మావయ్య. ఇది అందరికీ దక్కదు. మనం కాబట్టి ఆనందపడుతూ చూస్తున్నాం. అదే పసివాళ్లైతే జడుసుకుని కెవ్వుమని అరుస్తారు. శివమా, ఓ గొప్ప ఐడియా. ఏంటది? ఆ పిల్ల రాక్షసిని పిలిచి ఈ వీడియో చూపిస్తే దడుచుకొని కెవ్వున అరిచి ప్రేమ, టీను, ప్రణయ్, పండు అని అరుస్తుందేమో. ఆప్ మావయ్య, దానికి నోరు రాలేదంటే వచ్చిందంటావు. ఎన్ని ట్రయల్స్ వేసినా అది నోరు విప్పడం లేదు. టైం వేస్ట్. అది మూగుదని ఫిక్స్ అయిపో. అబ్బా, నా మాట నమ్మమ్మా. నేను కళ్ళారా చూసి చెవులారా విన్నా. తను ప్రణయ్ అని అరిచిందమ్మా. నాకు నమ్మకం లేదు. ప్రణయ్ చచ్చిపోయాడన్న సంతోషంలో నువ్వింకో పెగ్గ ఎక్కువ వేసుంటావు. అయ్యో, అంతకు ముందు ఆ తర్వాత పెగ్గేసి ఉంటాను గాని బొగ్గులోది. అప్పుడు పెగ్గేసే టైం ఎక్కడుందమ్మా? చూడు, నీకెందుకు, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా. నేను చాటునుంటా. కావాలంటే నోరు విప్పి మాట్లాడుతుందో లేదో చూడు. నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో. సరే. బంగారం, ఒకసారి ఇల్లారా. ఎవరో దొంగలు ప్రేమ ఇంట్లో దూరిపోయారు బంగారం. పాపం, వాళ్ళని ఎంత ఏడిపిస్తున్నారో చూడు. ప్రణయ్య నరిచినట్టు ప్రేమ నరవ్వే. ఇదిగో చూడు, ప్రేమ, నానమ్మ, టీను, పండు అందరినీ ఏడిపిస్తున్నారు. అరు అరు, పిల్ల పిశాచి ఎలా నటిస్తుందో చూడు. 4 పీకుదాన్ని. ఏడవకు, వాళ్ళని నేను కాపాడతానుగా. నువ్వు లోపలికెళ్ళు. సార్, పార్టిసిపెంట్స్ పాడిందే పాడుకొని పాడుకొని గొంతు నొప్పడుతుంది అంటున్నారు. తీరా స్టేజ్ మీద పాడే టైంకి గొంతు బొంగురుపోయేలా ఉందంటున్నారు. ఇక ప్రాక్టీస్ ఆపించేసి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పంపించేద్దాం సార్. లేదంటే వాళ్ళు గొడవ చేసేలా ఉన్నారు సార్. ఇంకొక అరగంట ఆగలేరా? మైకులు విరగొట్టి వెళ్ళిపోయేంత ఆవేశంలో ఉన్నారు సార్ ఒక్కొక్కళ్ళు. అరగంట అంటే మా వెన్నుపూసు కూడా విరగ్గొట్టిపోతారు సార్. పార్టిసిపెంట్స్ అంతా వచ్చినట్టేనా? వచ్చినట్టే సార్. మీ అదే
కుమారి ప్రేమ రాలేదు సార్. ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటుందా? అయితే ముందొచ్చినా సరే ఆమె పేరు ఆఖరణ పెట్టండి. ఇప్పుడొచ్చినా సరే ఆఖరణే పాడించండి. అదే పనిష్మెంట్. ఏమంటారు? ఓకే సార్. ఓకే సార్, మీరు రండి. పదండి. యువగాయని నవవాహిని మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కొద్ది క్షణాల్లో పోటీ మొదలు కాబోతుంది. ముందుగా పార్టిసిపేట్ చేసేది కుమారి పావని. ఆల్ ది బెస్ట్ పావని, బాగా పాడాలి. మేడం. మీరు పాట మొత్తం విని జడ్జ్మెంట్ ఇవ్వాలి, లేదంటే ఇదంతా ఫేక్ అనుకుంటారు. ముందే విన్నర్స్ ని ఫిక్స్ అయి ఉంటారని గొడవ కూడా చేస్తారు. మీరు ఫోన్ చేసినా, మీకు ఫోన్ వచ్చినా రికమెండేషన్ కాల్స్ వచ్చాయనుకుంటారు. అర్జెంట్ అయితే నేనే ఇస్తాను. అమ్మో, నేనేంటి ప్రేమ సంగతి మర్చిపోయి ఈ పాటలో మునిగిపోయాను. నా ఫోన్ ఈ వృద్ధనారి చేతిలో ఉందే, ఎలా వెళ్ళనాపాలి? పావని చాలా బాగా పాడింది. నెక్స్ట్ పార్టిసిపెంట్. ఎక్స్క్యూజ్ మీ. గానం, గాత్రం, గీతం, భావం అన్నీ మిక్సీలో వేసి రుబ్బుకొని ఆ సంగీత గుళికల్ని గుటుక్కు గుటుక్కుమని మింగినట్టు ఎంత చక్కగా పాడింది పావని. హలో, ఏయ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే చెవుల్లో సీసం కరిగించి పోస్తాను. బండాపో. హలో, అవునా, వెంటనే వచ్చేస్తాను మేడం. మా ఆవిడికి నొప్పులు వస్తున్నాయంట మేడం, అర్జెంటుగా వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను మేడం. వద్దొద్దు సార్. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. ముందు మీ ఆవిడని హాస్పిటల్ అడ్మిట్ చేయి. అలాగే సార్. ప్రణయ్, నీకు డ్రైవింగ్ వచ్చా? ఓ, వచ్చన్నమాట. సర్లే, ఏ నర్సింగ్ హోమ్లో చేర్పిస్తున్నావు? నీలిమ నర్సింగ్ హోమ్ మేడం. నీలిమ నా ఫ్రెండేలే, ఫోన్ చేసి చెప్తాను. బిల్లులో డిస్కౌంట్ కూడా ఇస్తుంది. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. రైట్ రైట్. ఈ ఉద్యోగం రాకముందు కండక్టర్గా పనిచేసావా? కాదు, కలెక్టర్గా పనిచేసా. ముందు పోనీ గజని. పర్లేదే, డ్రైవింగ్ బాగానే చేస్తున్నావు. నాకు ఇప్పుడేగా తెలిసింది. దీన్ని బట్టి నాకు 2 విషయాలు అనిపిస్తున్నాయి. ఏంటవి? గతం మర్చిపోక ముందు నువ్వు కారు డ్రైవర్వో కారు ఓనర్వో అయి ఉంటావు. ఏమో. హలో ఫిలోమినా, అర్జెంటుగా స్టేషన్లో ఉన్న మన స్టాఫ్ అందరినీ తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి రా.
అమ్మ ఇంకా అరగంటే ఉంది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని పెళ్లి కూతుని చేయండి. రేయ్ దగ్గరకొచ్చారంటే వీడి పుచ్చ పగిలిపోతుంది. జీసస్, నన్ను నా కుటుంబాన్ని నువ్వే రక్షించాలి. ఏమైనా తెలుస్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? కమాన్ కమాన్ ప్రణయ్, గుర్తు చేసుకో. ఈ ఏరియా నీకు ఇంతకు ముందే తెలుసా? ఇక్కడ మీ ఇల్లు ఉండేదా? ఇటువైపు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళా? టెన్షన్ పడకుండా ఆలోచించు ప్రణయ్, బాగా ఆలోచించు. నాకేం తెలియట్లేదు, నాకేం గుర్తు రావట్లేదు. నన్ను చంపాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారేమో. ఇక్కడ వాళ్ళే నన్ను చంపాలనుకుని అటాక్ చేసి ఉంటారేమో. బాగా ఆలోచించు ప్రణయ్, నిన్నెవరు చంపాలనుకున్నారో అదైనా గుర్తు చేసుకో. వాళ్ళు గుర్తొచ్చినా చాలు, మొత్తం నీ గతం అంతా వాళ్లతో కక్కిస్తాను. ఎవరు ఎవరు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు ఎవరు ప్రణయ్? లేదు, నాకేం గుర్తు రావట్లేదు. నేను వస్తాను. హే హీరో, కమాన్.
ప్రణయ్ ఏమైంది? ఏంటో ఆ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే అనిపిస్తుంది. తల్లో నెరాలు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. నేనింకా ఇక్కడ నీ గతం తాలూకు జ్ఞాపకాలేవో గుర్తొస్తున్నాయి అనుకున్నాను. ఈ డిస్టర్బెన్స్ హాస్పిటల్లోనే మొదలైనట్టుంది. వెళ్ళి లోపల కూర్చో. కానిస్టేబుల్ తీసుకెళ్లి కూర్చోబెట్టు. ఓకే మేడం. అమ్మా లక్ష్మి, వాళ్ళని బాగా కొట్టి ఆ సింగర్ని సేవ్ చేయి. అలాగే. నేను వెళతాను, పాట పాడతాను, నీ డబ్బు నెక్కిస్తాను. అంతవరకే. నా టీను జోలికి రావద్దు. ఈ ఇంటి వైపు తొంగి చూడొద్దు. ఈ ఇంటి వైపు మళ్ళీ కన్నెత్తి చూసావంటే చూసానంటే రే దాన్ని పట్టుకుండ్రా. Stop it! Ray! I say stop it! వదలండి. వదలండి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని, దుబాయ్లో అమ్మేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా తాగుబోతాడికి తాగడానికి అప్పుడన్ని డబ్బులిచ్చి దొంగ లెక్కలు రాసుకొని 4 లక్షలని చెప్పాడు. సరే, వీడి పీడ విరగడవుతుందని ఆ పాటల పోటీల్లో పాడి గెలిస్తే డబ్బులు వస్తాయని బిడ్డ ఆశగా బయలుదేరిందమ్మా. అంతే, వీడొచ్చి కదలకుండా చేశాడు. మీరు అసలు ఆడవాళ్లేనా? డబ్బు కాసుపడి ఇలాంటి దరిద్రుడికి సాయం చేయడానికి వచ్చారు. వీళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను. డోంట్ వరీ. యారా పెళ్లి కొడుక, ఇలా రా. మేడం. ఏరా పెళ్లి కావాలా? రారా అత్తారింటికి. బాజా భజంత్రీలతో నేను చేయిస్తాను పెళ్లి. జీవితంలో పెళ్లి పేరు వింటేనే గడగడ వణికిపోవాలి. ఏంటమ్మా, మీరు రౌడీలా? కాదు మేడం. చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని బెదిరించడానికి వచ్చారా? దామ్మదా, మీ రౌడీయిజం ఏ రేంజ్లో పనిచేస్తుందో తేల్చుకుంటాను. ఏం అమ్మలక్కలారా, రండమ్మా రండి, చెమ్మ చెక్కలాడుకుందాం. కానిస్టేబుల్స్, అందరినీ జీపెక్కించండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వద్దమ్మా, నా బ్యాక్గ్రౌండ్ వింటే నీ ఫ్రంట్ గ్రౌండ్ తడిసిపోద్ది. కానిస్టేబుల్స్, అటాక్!